కూడా ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేస్తారు రెడ్మీ 15 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా, వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. కంటెంట్ నచ్చింది మంచిగా అనిపించింది అంటే ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు రెడ్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నాను. వాళ్ళకి ఇక్కడ మెయిన్గా పోయి స్టార్టింగే లాభం ఏడొస్తుంది అనేసి అయితే మెన్షన్ చేసిర్రు భయ్. ఏందంటే బ్యాటరీ అనమాట. పెద్ద బ్యాటరీ ఇస్తుడు 7000 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ విత్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. మంచి కెమెరా కట్అవుట్‌తో పాటు కూడా వస్తుంది. హైలైట్ చూసుకుంటే 6.9 ఇంచెస్ డిస్‌ప్లే, 144 రిఫ్రెష్ రేట్, మంచి గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కూడా బాగానే ఉంటది. సర్కిల్ సెర్చ్ ఫీచర్, గూగుల్ జెమినీ ఫీచర్ వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. 7000 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ, 33 వాట్స్ చార్జర్ అండ్ 80 వాట్స్ రివర్స్ ఛార్జింగ్‌తో పాటు కూడా వస్తుంది. సో ఇదైతే భయ్ నాకైతే జర మంచిగా అనిపించింది భయ్. అండ్ ఇంకొక మంచి విషయం ఏందంటే ఈ స్మార్ట్ ఫోన్‌ల ఇది నేను చెక్ చేసినప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. సో ఆపరేటింగ్ సిస్టమ్ హైపర్ ఓఎస్ 2తో పాటు వస్తుంది బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15. 2 ఓఎస్ అప్డేట్స్ అండ్ 4 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్‌తో పాటు కూడా వస్తుందనమాట. అంటే ఆండ్రాయిడ్ 15 వస్తుంది. ఆండ్రాయిడ్ 17 దాకా అప్డేట్స్ వస్తాయన్నమాట అవి. అండ్ 4 ఇయర్స్ దాకా కూడా సెక్యూరిటీ ప్యాచెస్ కూడా వస్తాయన్నమాట. దాంతోపాటు ప్రైస్ ఎంతనా అంటే అఫీషియల్ రెడ్మీ వాళ్ళ వెబ్‌సైట్‌లో చూసుకుంటే బేస్ వేరియంట్ ఇక్కడ చూసుకుంటే 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 15,000 ఉంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 16,000 ఉంది. తర్వాత 8 జీబీ ర్యామ్, 2 జీబీ స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 17,000 ఉందన్నమాట. ఆబ్వియస్‌గా ఈ స్మార్ట్ ఫోన్ ప్రతి మోడల్‌కి డిఫరెంట్ ప్రైజెస్ కూపన్స్ ఉంటాయి. ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ ఉంటాయి. ఆ ప్రైస్ పర్చేస్ చేసుకోమని 15,000 లోపల మంచి స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఇక్కడ కలర్ ఆప్షన్స్ చూసుకుంటే ఫ్రాస్ట్ వైట్ కలర్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ శాండీ పర్పుల్ కలర్ ఉంది. దాని తర్వాత మిడ్ నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ 3 కలర్ ఆప్షన్స్‌తో కూడా స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. సరేనా ఈ వెబ్‌సైట్ కాకుండా వేరే వెబ్‌సైట్స్ ఏమైనా ఉన్నాయా పర్చేస్ చేసుకోవడానికంటే యెస్ బై మంచి వెబ్‌సైట్సే ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మన అమెజాన్‌లో రెడ్మీ 15 స్మార్ట్ ఫోన్ లిస్టింగ్ అయిపోయింది. ఇప్పుడు సేల్ కూడా స్టార్ట్ అయిపోయింది. మీరు కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసి క్యాష్ బ్యాక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అప్లై చేస్తే ఇట్లా మంచి డిస్కౌంట్ అయితే పొందొచ్చు అనమాట స్మార్ట్ ఫోన్ మీద. ఇక్కడ స్మార్ట్ ఫోన్‌ల డ్రాబ్యాక్స్ చూసుకుంటే మాత్రమే ఒకటి, 2 యూఐ కాడ కొన్ని అన్‌వాంటెడ్ అప్లికేషన్స్ ఒకటి, 2 తప్పించి మిగతాదంతా బాగానే ఉంది. కెమెరా కాడపై ఒకటి, 2 అప్డేట్స్ రావాల్సిందుంది. కొంచెం స్మూత్‌నెస్ కోసం అంతే తప్పించి చిన్న మైనరే, పెద్దగా ఇష్యూ అయితే ఏం లేదు. సో పర్లేదు డీసెంట్‌గానే ఉంది భయ్. బడ్జెట్‌లో మంచి స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చారనుకో రెడ్మీ 15 స్మార్ట్ ఫోను బాగుంది. యూనిక్‌నెస్ ఏందంటే బ్యాటరీ చాలా పెద్ద యూనిక్‌నెస్ అనమాట. స్మార్ట్ ఫోన్‌కి 120 రిఫ్రెష్ రేట్, మంచి గేమింగ్ కూడా ఆడుకోవచ్చు. నెక్స్ట్ ఈ స్మార్ట్ ఫోన్‌కి ఏమైనా ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయంటే యెస్ బై మంచి ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి. ఫోన్స్ చూసుకుంటే మాత్రమే మనం మోటరోలా వాళ్ళ G85 5G స్మార్ట్ ఫోన్ అనమాట. సో ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి 3D కర్వ్డ్ డిస్‌ప్లేతో పాటు కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్, 50 మెగాపిక్సెల్ ఓఎస్ కెమెరాతో పాటు కూడా వస్తుందన్నమాట. 120 రిఫ్రెష్ రేట్ AMOLED డిస్‌ప్లేతో పాటు POLED డిస్‌ప్లేతో పాటు కూడా వస్తుంది. సేమ్ అదే ప్రైస్ కాడికి 16,000కి వస్తుంది. దగ్గర అదే ప్రైస్ కాడ ఆఫర్స్ అప్లై చేయండి అంటారు. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూస్తే వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళ వివో T4X స్మార్ట్ ఫోన్ జర తక్కువగా వస్తుందనుకో. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్. ఇక్కడ బెనిఫిట్ ఏందంటే మాత్రమే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ వస్తుంది. 6.5 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ విత్ 4 అవర్స్ చార్జర్ అన్నమాట. సో బాగానే ఉంది. ఇదైనా సరే కూడా బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మన ఇండియన్ బ్రాండ్ అన్నమాట. లావా నుంచి. సో లావా బ్లేజ్ AMOLED 2 5G స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ రీసెంట్‌గా లాంచ్ అయింది. ఇదే ప్రైస్ కేటగిరీకి వస్తుంది. ప్రాసెసర్ కొంచెం వీక్ అనిపియచ్చు. కానీ ఈ బెనిఫిట్ ఏందంటే యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌తో పాటు కూడా వస్తుంది. ఇప్పుడున్న దాంట్లో యూఎఫ్ఎస్ స్టోరేజ్ వస్తుందన్నమాట రెడ్మీది. ఇప్పుడు తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి. సో సామ్సంగ్ వాళ్ళ సామ్సంగ్ గెలాక్సీ M16 5G స్మార్ట్ ఫోను. అదేందన్న తక్కువ స్మార్ట్ ఫోన్ ఓల్డ్ జనరేషన్ కాదంటే దీంట్లో యూనిక్‌నెస్ ఏంది, బెనిఫిట్ ఏందంటే 6 ఓఎస్ అప్డేట్స్ వస్తున్నాయి. అంటే ఇది ఔట్ ఆఫ్ ద బాక్స్‌లో ఆండ్రాయిడ్ 14 ఆర్ 15 వస్తున్నట్టుంది. కానీ మీకు ఆండ్రాయిడ్ 16, 17, 18, 19, 20, 21 ఆండ్రాయిడ్ 21 దాకా కూడా అప్డేట్స్ వస్తున్నాయి. ఆబ్వియస్‌గా అన్ని 6 ఇయర్స్ దాకా అప్డేట్ ఇయ్యరు. కానీ 6 ఇయర్స్ దాకా ఓఎస్ అప్డేట్స్ వస్తున్నాయి. ఇక్కడ డ్రాబ్యాక్ అంటే ఈ స్మార్ట్ ఫోన్‌తో చార్జర్ ఒకటి వస్తలేదన్నమాట. నాచ్ డిస్‌ప్లే వస్తుంది. పంచోల్ డిస్‌ప్లే కూడా కాదు. సో ఈ 2 మైనస్‌లు అన్నమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ Z10X 5G స్మార్ట్ ఫోన్. సో గేమింగ్ సెంటర్‌కి కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చు. 6.5 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. ఇంకా తక్కువగా వస్తుందన్నమాట. 13,500కి వస్తుందన్నమాట. సో ఈ స్మార్ట్ ఫోన్స్ ఏవైతున్నాయో రెడ్మీ 15 5G స్మార్ట్ ఫోన్‌కి ప్రైస్ విషయంలో, కొన్ని స్పెసిఫికేషన్ విషయంలో, కొన్ని అప్డేట్ విషయంలో చాలా గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి. నా ఒపీనియన్‌లో స్మార్ట్ ఫోన్ బాగానే ఉంది. క్యాష్ బ్యాక్ ఆఫర్స్ యూజ్ చేసి పర్చేస్ చేసుకోమనేసి అయితే ఒక అడ్వైస్ అయితే చేస్తాను. ఓవరాల్ డీసెంట్‌గానే ఉంది భయ్. అంటే
కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆఫర్స్ వచ్చినాక తీసుకోమని ఒక అడ్వైస్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చెప్పేసినాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, లేదంటే ఏదైనా కంపారిజన్ వీడియో చేయాలి ఈ స్మార్ట్ ఫోన్కి ఇంకో స్మార్ట్ ఫోన్ కానీ కింద కామెంట్ చేయండి. కంపారిజన్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో ఇక్కడ చదువుతూ ఇష్యూలపై వాళ్ళందరికీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.